హలో ఎవరీవన్, పీఎం నరేంద్ర మోదీ గారు ఈసారి ఏపీ మీద స్పెషల్ ఫోకస్ పెట్టారని చెప్పాలి. అదే విధంగా అడిగిన ప్రతిదీ ఇస్తున్నారు. ఆ ఒక్కటి తప్ప ఆ ఒక్కటి ఏంటో ఒక్కసారి క్లుప్తంగా విశ్లేషణ తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతం మనతో స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఏంటి ఆ ఒక్కటి? రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్డీఏ తోటి నేను భాగస్వామ్యం అవుతున్నాను, ఎన్డీఏ నుంచి నేను ఏమి ఆశించలేదని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అందుకే సెంట్రల్లో ఎన్డీఏలో ఉన్నప్పటికీ కూడా సెంట్రల్ మినిస్ట్రీస్ ఎంతమందికి ఇవ్వాలి, ఏ శాఖలు ఇవ్వాలి అనే దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు నేను డిమాండ్ చేయను అని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యం. రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ఎన్డీఏలో భాగస్వామిగా కంటిన్యూ అవుతాను నేను అని చెప్పారు. కంటిన్యూ అవుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏది అడిగితే చంద్రబాబు నాయుడు గారు అది కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ గారిని కలిశారు, అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చారు. బనకచర్ల ప్రాజెక్టు కూడా డిపిఆర్ రెడీ అయిపోయింది, దానికి కూడా అనుమతులు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు. దానికి కూడా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైల్వే ప్రాజెక్ట్స్ కానీ, లేదు పోలవరానికి సంబంధించిన నిధులు కానీ, విశాఖ ప్రైవేటీకరణ లేకుండా చేయటంలో కానీ అన్ని రకాలుగా కోఆపరేట్ చేస్తున్నారు. కోఆపరేట్ చేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు. నరేంద్ర మోడీ గారు ఏది అడిగితే అది ఇస్తున్నారు, ఏది కాదనకుండా ఇస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి నేను రాష్ట్ర ప్రజలు ఏదైతే కావాలనుకున్నా అది నెరవేరుస్తున్నాను అంటున్నారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి వరల్డ్ బ్యాంక్ ఫండ్స్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫండ్స్ ఇవన్నీ సమకూరాయి అని అంటే దాని అర్థం ఏంటి? కేంద్ర ప్రభుత్వం సహకరించబట్టే సమకూరాయి. అలాగే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, అది కూడా భారత ప్రభుత్వం కొన్ని చట్టాలను సవరణ చేసింది కాబట్టి సాధ్యమైంది, లేదంటే సాధ్యం అయ్యేది కాదు. అంటే చట్టాలను సవరించి విదేశీ ఫండ్స్ ఇవ్వడానికి కూడా వెనుకాటలేదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి కేంద్ర ప్రభుత్వానికి చెప్పినప్పుడు కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉంటుంది. ఏంటి రాష్ట్రంలో పరిస్థితులు? ఇప్పుడు అనేక ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఆ ఇండస్ట్రీస్ వస్తున్నటువంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్స్ పెడుతుంది. ఈ విషయాన్ని లోకేష్ గారు చెప్తున్నారు, చంద్రబాబు గారు చెప్తున్నారు. ఈవెన్ గూగుల్ ఏఐ డేటా సెంటర్ వస్తున్నప్పుడు కూడా వాళ్ళు కంప్లైంట్లు పెట్టారని చెప్పి నిన్న లోకేష్ గారు ఆల్రెడీ బహిర్గతం చేశారు. అది ఈమెయిల్స్ పంపించారని చెప్పి చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కావాలన్నా, రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టాలి అనేది ఎవరు చెప్తున్నారు? తెలుగుదేశం పార్టీ చెప్తుంది అనేక సందర్భాల్లో. అతను బయట ఉంటే కనుక వచ్చేటువంటి ఇండస్ట్రీస్ రావట్లేదు. ఇండస్ట్రీస్ తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి బ్రాండ్ వాల్యూ ఉంది, అంతర్జాతీయంగా ఉంది, జాతీయంగా ఉంది. అలాగే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తున్నాం, ఇన్ని చేస్తున్నారు. బట్ వస్తున్నారు కానీ సందేహం వ్యక్తం చేస్తున్నారు ఇండస్ట్రియలిస్టులు. నెక్స్ట్ టైం పరిస్థితి ఏంటి అనేది అడుగుతున్నారు. బాండ్ పేపర్ మీద మాకు రాసివ్వండి, ఇక జగన్మోహన్ రెడ్డి రారు అధికారంలోకి అని చెప్పి అడుగుతున్నారని లోకేష్ గారే చెప్పారు ఒక సందర్భంలో. మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలో రారు అని చెప్పి చెబుతున్నప్పటికి కూడా అలా కాదు, బాండ్ పేపర్ రాసివ్వండి అని అంటున్నారని అంటే ఇండస్ట్రియలిస్టుల్లో ఎంత భయం ఉంది? ఎందుకు భయం ఉంది? ఆయన మీద సిబిఐ కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి, మొత్తం 21 కేసులు ఉన్నాయి. ఈడీ కేసులు కానీ, సిబిఐ కేసులు కానీ. తాజాగా లిక్కర్కి సంబంధించినటువంటి కేసుని సిఐడి విచారిస్తుంది. అలాగే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది ఏంది? నకిలీ మద్యం ఉంది. ఇన్ని వస్తున్నాయి. ప్లస్ గత ప్రభుత్వం అంటే 2019 నుంచి 2024 మధ్యలో పరిపాలించినటువంటి ప్రభుత్వం విధ్వంసం సృష్టించింది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి చెప్పారు. ఎవరు? కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విధ్వంసం చేశారు. 10 ఏళ్ల పాటు వెనక్కి వెళ్ళింది రాష్ట్రం అని చెప్పి చెప్పారు కదా 2024 ఎన్నికల ప్రచారంలో. విధ్వంసం సృష్టించారని చెప్పి వాళ్ళు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి లిక్కర్లో 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది, ఇసుకలో 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది, ఇలా
లక్షల కోట్లు స్కామ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ల్యాండ్ స్కాము, మైనింగ్ స్కాము, లిక్కర్ స్కాము, ఇలా అన్ని స్కామ్లను ఈ స్కాముల రూపంలో కొన్ని లక్షల కోట్లు సంపాదించేసి విదేశాలకు పంపించేసి విదేశాలలో వీళ్ళు నెట్వర్క్ పెంచుకున్నారు. అసలు డ్రగ్స్ కూడా సరఫరా చేస్తున్నారు వీళ్ళు ఆఫ్రికా కంట్రీస్ నుంచి. ఆ డ్రగ్స్ సంబంధించిన కంటైనర్ కూడా వైజాగ్లో బయటపడింది ఎలక్షన్ ముందు అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పారు కదా, జనసేన చెప్పింది కదా, బీజేపీ కూడా చెప్పింది కదా ఎన్నికల ముందు. మరి ఇన్ని చెప్పిన తర్వాత ప్రజలు నమ్మారు. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఇన్ని కుంభకోణాలకు పాల్పడింది, ఈ డ్రగ్స్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, గంజాయిలో ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి అనుకున్నారు కదా, చెప్పారు కదా, ప్రజలు నమ్మించారు కదా, ప్రజలు నమ్మారు కదా. నమ్మి 2024లో 164 మంది ఎమ్మెల్యేలతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సహకరించారు కదా. అధికారం వచ్చింది. వచ్చిన తర్వాత మరి ఏం చేయాలి? ఎన్నికల్లో ఏదైతే మీరు ఆరోపణలు చేశారో ఆ ఆరోపణల సంగతి ఏంటి, ఆరోపణలకు సంబంధించినటువంటి ఏ విధంగా మీరు ఆరోపణల మీద విచారణ చేస్తున్నారు, ఏం చర్యలు తీసుకున్నారు అనేది ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు కదా ఇవాళకి కూడా. మరి ఇన్ని ఆధారాలు ఉన్నాయి, లిక్కర్ స్కామ్లో ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు బయటపడ్డాయి, చాలా ఆధారాలు ఉన్నాయి. దానికి సంబంధించి సిట్ వేశారు, సిట్ విచారణ చేస్తుంది. ఆ సిట్ విచారణలో అనేక మందిని అరెస్ట్ చేశారు, ఆధారాలు ఉన్నాయని చెప్పి కోర్టు కూడా చెప్తుంది కదా, టంగు పెట్టిన నిండా ఆధారాలు ఉన్నాయని చెప్పి. తర్వాత అప్రూవ్గా మారారు కదా. ఆ రోజు ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ సంబంధించినటువంటి ఎండి ఆయన వాసుదేవరెడ్డి అప్రూవ్గా మారుతారన్నాడు కదా. కొంతమంది అప్రూవ్గా మారి కసిరెడ్డి అప్రూవ్గా మారుతారంటున్నాడు కదా. సో ఇంత ఎవిడెన్స్ ఉన్నప్పుడు మరి ఎందుకు మీరు సూట్ కేస్ కంపెనీల ద్వారా విదేశాలకు డబ్బులు పంపించారని చెప్పి వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో కూడా అదే తేలింది కదా. మరి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? బిగ్ బాస్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? బిగ్ బాస్ ప్రమేయం ఉందని చెప్పి చెప్తున్నారు కదా, ఓపెన్ గా ప్రెస్ మీట్లు పెట్టి చెబుతున్నారు కదా బిగ్ బాస్ ప్రమేయం ఉందని. ఇప్పుడు నకిలీ మద్యం ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది కదా, నకిలీ మద్యం తయారు చేశారని. నకిలీ మద్యం తయారు చేసిన వెనక్కి కూడా బిగ్ బాస్ ఉన్నాడని చెప్తున్నారు కదా. మరి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉంది, కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వంలో ఏ పార్టీలు ఉన్నాయి? కూటమి ప్రభుత్వంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ. అందరూ అనుకునేది ఇదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కూటమిలో ఉంది. కాకపోతే ఇవేమో డైరెక్ట్గా ఉన్నా, అదేమో ఇండైరెక్ట్గా ఉంది. మరి అందుకే బిగ్ బాస్ని అరెస్ట్ చేయలేకపోతున్నారా? లేదు బీజేపీ పెద్దలు పర్మిషన్ లేక మీరు అరెస్ట్ చేయలేకపోతున్నారా అనేటువంటిది ఇప్పుడు చర్చ జరుగుతుంది. సార్ యాక్చువల్లీ ఈ చర్చల్లాగానే ఇలానే వస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు బీజేపీకి అసలు అంత బాండ్ ఏముందని ఆల్రెడీ చెప్పారు కదా. ఉత్తరాంధ్రలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సందర్భంగా నరేంద్ర మోడీ గారు అప్పట్లో వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆ వేదిక మీద ఏం చెప్పారు? రాజకీయాలకు అతీతమైనటువంటి బంధం నరేంద్ర మోడీ గారికి తనకి ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ ఎదుటే చెప్పారు. బహుశా ఆ ఫెవికాల్ బంధం ఉందేమో తెలియదు మనకి. మరి ఇప్పుడు చేయాల్సింది ఏంది? ఇప్పుడు ప్రభుత్వం ఏం కోరుతుంది? రాష్ట్రం అభివృద్ధి పరుగులు పెట్టాలంటే గతం ప్రభుత్వం తాలూకు అవినీతి ఏదైతే ఉందో, అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించాలి, లేదంటే రాష్ట్రం పరుగులు పెట్టదని చెప్తున్నారు కదా. ఈ విషయాన్ని బీజేపీ పెద్దలతో చర్చించుకుంటూ ఉంటారా? చర్చించుంటారు, కానీ వాళ్ళు పట్టించుకోవట్లా. ఆ ఒక్కటే పట్టించుకోవట్లా. అన్ని పట్టించుకుంటున్నారు, అన్ని ఇస్తున్నారు, ఏం కావాలో అన్ని ఇస్తున్నారు, కానీ ఆ ఒక్కటి మాత్రం పట్టించుకోవట్లా. ఏదో సినిమాలో ఉన్నట్టు ఆ ఒక్కటి అడగద్దు అని, సినిమా పేరు కూడా అదే, ఆ ఒక్కటి అడగద్దు అని అంటారు. ఆ సినిమాలో రావుగోపాలరావు ఈ విలన్, రాజేంద్ర ప్రసాద్ హీరో. దాంట్లో హీరోయిన్ పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆయన టార్గెట్ పెడతాడు, ఈ లోపల ఈయన పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఎన్ని చెప్పినా కానీ నిండు ఆ ఒక్కటి అడగద్దు, పెళ్లి సంగతి మాత్రం అడగద్దు, మిగతా ఏదన్నా ఉంటే చెప్పు అని అంటాడు రావుగోపాలరావు. ఆ టైప్లో ఆంధ్రప్రదేశ్లో అనేకం జరుగుతున్నాయి. ప్రభుత్వాన్ని బదనాం చేసేలాగా ప్రభుత్వం మీదనే నేరాలు మోపుతున్నారు. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు ఇంతవరకు తేలనా, కోడికత్తి కేసు తేలనా, కులకరాయి కేసు తేలనా. మరి ఇన్ని కేసులు ఉన్నాయి కదా, సిబిఐ కేసులు ఉన్నాయి, సిఐడి కేసులు ఇన్ని కేసులు ఉన్నాయి కదా. ఇన్ని కేసులు ఉన్నప్పుడు మీరు ఎందుకు అరెస్ట్ చేయరు అని అంటే ఢిల్లీ వైపు చూపిస్తున్నారు. మరి ఢిల్లీ అడిగితే ఉంది, ఆ ఒక్కటి తప్ప మీకేం కావాలని అడగండి అన్నట్టుగా వాళ్ళు అంటున్నారు అనేది ఢిల్లీ వర్గాల్లో జరుగుతున్నట్టు చర్చ.
సో మరి కర్నూలు వచ్చారు, మీకు ఏం కావాలో అడగండి ఇస్తానంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నిజంగా కూడా సహకరిస్తుంది. మరి సహకరించింది ఏంటంటే ఆ ఒక్కటే.